శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్తో కలిసి జిల్లాలలోని హైస్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రసంగించారు. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్తో కలిసి జిల్లాలోని హైస్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్స్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని మాట్లాడుతూ, రాబోవు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో నిర్వహించుటకు అధికారులు అందరూ సన్నద్ధంగా ఉండాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పకడ్బందీగా నిర్వహించుటకు కృషి చేయాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అందుకుగాను పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీరు, వెంటిలేషన్, లైటింగ్, బల్లలు ఉండే విధంగా చూసుకోవాలని, విద్యార్థులు కింద కూర్చోబెట్టి పరీక్షలు రాయించకూడదని అన్నారు. ప్రతి విద్యార్థిని పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు గేటు వద్దనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మగ విద్యార్థులను మగ ఉపాధ్యాయులతో, ఆడపిల్లలను లేడీ టీచర్స్తో తనిఖీ చేయాలని, ఎలాంటి సెల్ ఫోన్లను పరీక్ష హాల్లోకి అనుమతించకూడదని, సీసీ కెమెరాలు ఉన్న పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో ముందుగానే 18వ తారీఖు లోపు రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి శ్రీనయ్య, హైస్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్స్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.